హలో బ్యూటిఫుల్ లేడీస్. ఏంటి ఓన్లీ లేడీస్ అంటున్నాను అని డౌట్ వచ్చిందా? ఏం లేదండి, ఈ వీడియో డెఫినెట్గా లేడీస్కి యూజ్ అయ్యే వీడియో అనమాట. అంటే శారీ డ్రేప్ చేసుకొని రాని వాళ్ళు కూడా ఈ ఐటమ్ ఉంటే ఖచ్చితంగా డ్రేప్ చేసుకోవడం ఈజీ అనమాట. కాకపోతే ఇది చేయటానికి కొంచెం కష్టపడాలి, బట్ వర్త్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ నేను ఇట్లా యూట్యూబ్లోనే డ్రేపింగ్ వీడియోస్ చూస్తుంటే నాకు ఈ ప్రోడక్ట్ కనిపించింది. అంటే వాళ్ళు సేల్ చేస్తున్నారు, ఎవరు కూడా మేకింగ్ వీడియో అయితే ఇప్పటికొచ్చి చేయలేదు. సో నేనైతే ట్రై చేసినట్టు వీడియో తీసి అలానే మీకు పోస్ట్ చేశాను. సో ఒకసారి చూసి వీడియో ఎలా ఉంది, మీకు యూజ్ అయిందా లేదా అనేది కూడా డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో ప్రోడక్ట్ అయితే కొంచెం ఇట్లా గజిబిజిగానే ఉంది. సో స్టిల్ ఇట్స్ వర్త్ అని చెప్పాలి, వర్త్ టైం అని చెప్పాలి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ మనకు కావాల్సిన థింగ్స్: థిన్ కార్డ్బోర్డు, హుక్స్లు తీసుకోండి, అలానే ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటే ఫ్యాబ్రిక్ గ్లూ, సూది దారం, నెక్స్ట్ ఒక స్కేలు, పెన్సిల్ అండ్ కార్డ్బోర్డ్ కట్టర్, బ్లౌజ్ పీస్ కానీ ఏదైనా వేస్ట్ క్లాత్ ఉన్నా అది కూడా తీసుకోవచ్చు. ఒక శారీ తీసుకొని శారీకి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లీట్స్ పెట్టుకొని ఆ ప్లీట్స్ ఎంత సైజు ఉందో మెజర్మెంట్ తీసుకోండి. లైక్ నేను ఇక్కడ 9.5 తీసుకున్నాను అనమాట. అండ్ అలానే శారీ ప్లీట్స్ ఎన్ని వచ్చాయో కూడా కౌంటింగ్ చేసుకోవాలి. లైక్ అటు ఇటు కూడా, లైక్ లెఫ్ట్ ఫోల్డ్ చేస్తాం, రైట్ ఫోల్డ్ చేస్తాం కదా, రెండు కూడా కౌంటింగ్ చేసుకోవాలి. అలా నాకు 11 ప్లీట్స్ వచ్చాయి. ఓకే, 11 ప్లీట్స్ వచ్చాయి. సో నాకు ఇక్కడ 22 కార్డ్బోర్డ్ షీట్స్ కావాలి. సో అవి కట్ చేయడానికి మనకి 9.5 లెంత్ వచ్చింది కదా. సో ఆ లెంత్ ప్రకారం నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను కార్డ్బోర్డ్ని. సో అంటే ఈ విడ్త్ ఉంటుంది కదా, విడ్త్ ఏమో మన ఇష్టం, ఎంతైనా కట్ చేసుకోవచ్చు. లైక్ 4, 5, 5.5, నేను 5.5 లెంత్ తీసుకున్నాను. సో అవన్నీ మార్క్ చేసుకొని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. సో ఇవైతే కట్టర్తో నేను కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అయిపోండి. నేనైతే ముందుగా చెప్పాను కదా, అలా నేను ఇక్కడైతే రెడీగా 22 పీసెస్ అయితే రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్, అంటే మీ ఇష్టం ఏ క్లాత్ అయినా పర్లేదు, వేస్ట్ క్లాత్ తీసుకొని నేను ఇక్కడైతే ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. దానికి ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట, ఎన్ని కార్డ్బోర్డ్స్ పడతాయో ఆ లెంత్కి చెక్ చేసుకుంటున్నాను, కొంచెం స్పేస్ వదిలేసి. సో ఇట్లా పెట్టుకొని అవి మెజర్ చేసుకొని అవి ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఆ లెంత్ ఎంత కట్ చేయాలి అనేది కూడా ఒకసారి చెక్ చేయండి. అంటే వీడియోలో ఉంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా ఫాలో అవ్వండి ఒకసారి. వీలైనంత వరకు థిన్ కార్డ్బోర్డ్ తీసుకోండి. థిన్ కార్డ్బోర్డ్ తీసుకుంటే నేను ఇక్కడ చూసారా, కార్డ్బోర్డ్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాను కదా, ఆ గ్యాప్ సరిపోద్ది థిన్ కార్డ్బోర్డ్కి. బట్ కొంచెం థిక్గా ఉందనుకో, నేను తీసుకున్న సైజులో ఉందనుకోండి కార్డ్బోర్డ్ థిక్నెస్, అప్పుడు కొంచెం 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ గ్యాప్ తీసుకొని అప్పుడు స్టిచ్ చేసుకోండి. స్టిచ్ ఆర్ ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటే ఫ్యాబ్రిక్ గ్లూతో కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు. అంటే సూది దారం అయితే అందరి దగ్గర అవైలబుల్ ఉంటుంది కాబట్టి నేను దాంతో చూపించాను మీకు. అంటే నేను కూడా ట్రై చేస్తున్నాను కాబట్టి ఫ్యాబ్రిక్ గ్లూ వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలీదు, మ్యాక్సిమం స్టిక్ అవుతుంది అనుకుంటా. సో ఇక్కడ నాకు ఇట్లా ఒక బ్లౌజ్ పీస్ లెంత్కి ఒక 8 కార్డ్బోర్డ్స్ అయితే సరిపోయాయి. 9.5 ఇంచ్తో 8 అయితే సరిపోయాయి. లాస్ట్లో మనం వీటన్నిటిని కూడా జాయింట్ చేయాలి. సో ఫస్ట్ అయితే నాకు టోటల్ ఎన్ని కావాలి, 22 కార్డ్బోర్డ్స్ ఇట్లా నేను ఫోల్డింగ్స్లో పెట్టుకోవాలి. సో 8, 16 వచ్చాయి, ఇంకొక 6 కావాలి. సో ఆ 6 కూడా సెపరేట్గా తీసుకొని కట్ చేసి అన్నిటినీ కూడా జాయిన్ చేశాను. సో ఇట్లా జాయిన్ చేసుకున్న తర్వాత వీడియో ప్రాసెస్ చూడండి, మీకు తెలుస్తుంది. స్టిచ్చింగ్ చూసారా, ఆ గ్యాప్స్ను కొంచెం గ్యాప్స్ వదిలి మనం స్టిచ్ చేయాలి, అక్కడే కొద్దిగా హార్డ్ పార్ట్.
సో మనం శారీ లెంత్కి నాకు 22 కావాలి కాబట్టి ఇక్కడ మనకి సెపరేట్గా వచ్చినాయి. అంటే 8 ఒకటి 8 ఒకటి ఒక 6 ఒకటి అట్లా వచ్చాయి. సో ఆ పార్ట్స్ అన్నిటినీ కూడా నేను ఇక్కడ జాయిన్ చేసుకుంటున్నాను. అది కూడా నీడిల్ అండ్ థ్రెడ్ హెల్ప్తోనే నేను ఇక్కడ జాయిన్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా మనం జాయిన్ చేసినప్పుడు కూడా మధ్యలో చిన్న గ్యాప్ ఉండాలి. సో మనం ఫస్ట్ నుంచి ఎంత గ్యాప్ తీసుకున్నామో అంతే గ్యాప్తో మధ్యలో కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో స్టిచ్ చేసిన తర్వాత మనకి లెంత్ ఇంత ఉంటుంది అనమాట. ఓకే, ఇలా వస్తుంది. సో ఒక ఎండ్లో మనం హుక్ లూప్ అయితే స్టిచ్ చేసుకోవాలి అండ్ ద అదర్ ఎండ్ హుక్స్ స్టిచ్ చేసుకోవాలి. ఒకసారి వీడియోలో చూపిస్తున్నాను కదా, అంటే తెలుసు కదా ఫేసింగ్స్ అంటే ఒకటి పైన ఫేసింగ్ అయితే ఇంకో అదర్ ఎండ్ కింద స్టిచ్ చేయాలి. లైక్ హుక్ లూప్ పైన వస్తే హుక్స్ ఏమో కిందికి రావాలి ఫేసింగ్. అవి నాకైతే ఇవన్నీ కలిపితే 22 ఉన్నాయి. మీకు మధ్య మధ్యలో జాయింట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇలా అయితే స్టిచ్ చేసి పెట్టుకోండి. అంటే ఎలా ఫోల్డ్ చేయాలనేది ఒకసారి నేను వీడియోలో కూడా చూపిస్తాను మీకు. ఫైనల్లీ నా ప్రయోగం అయితే సక్సెస్ అనే చెప్పాలి. సో ఇది ఎలా పెట్టాలనేది కూడా ఒకసారి వీడియోలో చూపిస్తున్నాను. ఏదైనా ఒక టేబుల్ పైన కానీ లైక్ కింద అయినా సరే మనం చేసిన ప్రోడక్ట్ని ఫుల్గా ఓపెన్ చేసి, అంటే హాఫ్ పోర్షన్ అంటే 11 కిందికి రావాలి, 11 పైకి రావాలి కార్డ్బోర్డ్స్. ఎందుకంటే నేను 22 పెట్టాను కదా, 11 కిందికి 11 పైకి, అంటే మీరు తీసుకున్న లెంత్ బట్టి మీరు చూసుకోండి. సో అలా తీసుకున్న తర్వాత 1 ఆఫ్టర్ 1 ఉల్టా పుల్టాగా మనం ఎట్లా పెట్టుకుంటామో అట్లా వీటిని ఫోల్డింగ్స్ చేసేయాలి. చూసారా, నేను థిక్గా తీసుకొని గ్యాప్స్ తక్కువ ఇవ్వడంలో కొద్దిగా ఇట్లా ఫోల్డింగ్స్ కష్టమైనాయి. అదే మీరు థిన్ కార్డ్బోర్డ్ తీసుకున్నారనుకోండి, లేదా థిక్ కార్డ్బోర్డ్ తీసుకుంటే చేతులు కూడా పట్టవు. థిన్ కార్డ్బోర్డ్ అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది. సో చూసారా, చాలా ఈజీగా ప్లీట్స్ వచ్చేసాయి. బాగుంది, యూస్ఫుల్ అనే చెప్పాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు నిజంగా యూజ్ అయిందా లేదా అనేది డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మీకు ఇది నచ్చిందో లేదో కూడా ఒకసారి కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్స్. ఫైనల్లీ ఆ ప్రోడక్ట్తో అయితే మనం ఈ ప్లీట్స్ని పెట్టేసుకున్నాం కదా, మరి అది ఎలా రిమూవ్ చేయాలంటే మనం పెట్టిన ప్లీట్స్ అన్నిటిని సరిచేసి అక్కడ పిన్తో సెక్యూర్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ని మనం రిమూవ్ చేసేయడమే. ఆ టూల్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేసి ఇంకా మనం సారీ డ్రైప్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది కదా. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ కమెంట్. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకూడదంటే కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవాల్సిందే. అలానే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఐడీస్ కూడా ఇస్తాను, ఒకసారి ఫాలో అవ్వండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.